వేలం అయితే ఇప్పుడు బాలాపూర్ లడ్డు వేలానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి బాలాపూర్ నుంచి మా ప్రతినిధి రజిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రజిత, శీల, బాలాపూర్లో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది అని చెప్పొచ్చు. బాలాపూర్ లడ్డు వేలంపాట అనేది ఎంతో ప్రత్యేకంగా కూడా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ లడ్డు వేలంపాటకి లక్షలాది సంఖ్యలో అయితే తరలి వస్తూ ఉంటారు. ఇక ఈరోజు ఉదయం నుంచే కూడా బాలాపూర్ గణేశుడికి ప్రత్యేకమైన పూజలు చేయించిన తర్వాత ఈ ఊరేగింపు అంటే మొదటగా గ్రామంలో ఊరేగింపు కోసం అయితే ఇప్పటికీ ఊరేగింపు కొనసాగుతుంది. ఇప్పటికే అయితే ఈ ఊరేగింపు అయిపోయిన తర్వాత 9:30 ఆ ప్రాంతంలో అయితే లడ్డు వేలంపాట జరగనుంది. ఈసారి కొత్తగా 7గురు అయితే ఈ లడ్డు వేలంపాటలో పాల్గొనబోతున్నారు. వారంతా కూడా బాలాపూర్కి సంబంధించిన వారైతే కాదు, వివిధ ప్రాంతాలకు చెందిన వారు కొత్తగా ఈ వేలంపాటలో పాల్గొనబోతున్నారు. గతంలో వేలంపాటలో పాల్గొన్న వారితో పాటు కొత్తగా వీరు కూడా పాల్గొంటున్నారు. మనతో పాటు ప్రస్తుతం వేలంపాటలో పాల్గొనే వ్యక్తి ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఫస్ట్ టైం వేలంపాటలో పాల్గొంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం, సంతోషంగా ఉంది మేడం. ఎంతవరకు పోతుంది అనుకుంటున్నారు ఈసారి? లాస్ట్ టైం అయితే 30 lakhs పోయింది మేడం. ఈసారి ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఎంత వచ్చినా తీసుకుందామని ఉంది మేడం. ఎంత పోయినా పర్వాలేదు, తీసుకుందామని డిసైడ్ అయినాం మేడం. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నారు? చాలా ఆనందంగా ఉంది మేడం. ఎందుకు అనిపించింది మీకు ఈ లడ్డు వేలంపాట? ఇప్పటి వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ అష్ట ఐశ్వర్యాలు అనుకోండి, ఆరోగ్యం కానీ ఏ రంగంలోనైనా వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. అదో సెంటిమెంట్ అండి. చూడొచ్చు, అంటే బాలాపూర్ లడ్డు అంటే ఎంతో ప్రత్యేకత ఉంది. 1994వ సంవత్సరంలో 450 రూపాయలతో అయితే ఈ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. సంవత్సరానికి కూడా ఈ వేలంపాట పెరుగుతూ వస్తుంది, లక్షల్లోకి కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు మరొక వేలంపాట వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఉన్నారు, వారి చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి ఎలా ఉంది వేలంపాట? మేడం, యాక్చువల్గా నేను 2023లో తీసుకున్నాను. ఆల్రెడీ 2023లో 27 లక్షలకు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అన్ని రకాలుగా కలిసి రావడం, బాలాపూర్ లడ్డు తీసుకునే వాళ్ళకు అష్టైశ్వర్యాలు కలిసి రావడం, సెంటిమెంట్గా ఇది ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నట్టు ఈ లడ్డూని చూడాలని యావత్ ప్రపంచం బాలాపూర్ వైపు చూస్తున్నది. సో ఈ లడ్డు తీసుకున్న ప్రతి ఒక్క భక్తుడు ఎంతో ఆనందంగా సుఖ సంతోషంగా ఉంటాడని ఒక నమ్మకం. ఆ నమ్మకం కోసమే కదా ఇంత ఎత్తున పబ్లిక్ ఈ బాలాపూర్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు మన గణేష్ అంటే బడా గణేష్ అంటే ఖైరతాబాద్ వైపు, లడ్డు వేలంపాట అనేది ఒక పైసలు పెట్టి ఇట్లా ఫస్ట్ కొలన్మోహన్ రెడ్డి కొన్న దగ్గర నుంచి అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారంటే ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యత, ఇక్కడ ఉన్న ప్లేసు, ఇక్కడ ఉన్న వాతావరణం బట్టి ఇక్కడ జరుగుతుంది. ఈసారి ఎంతవరకు అంచనాలు ఉన్నాయి? ఎంతవరకు వేలంపాట పాడే అవకాశం? చూడండి మేడం, కమిటీ వాళ్ళ నిర్ణయము, కమిటీ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తే అలా ఉంటుంది. నాకు తెలిసి సుమారు 35 లక్షల దాకా పోతుందని నాకున్న అంచనా ప్రకారం అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, మరి కాసేపట్లో అరగంటలో ఏదో తేలిపోతుంది యావత్ ప్రపంచం. ఆ లడ్డు యొక్క ప్రసాదం నా మిత్రుడు రవికిరణ్ రెడ్డి ఈసారి ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా లడ్డును దక్కించుకోవాలని వేలంపాట బరిలో ఉన్నట్లుగా అయితే మనకు చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే వేలంపాట కూడా ప్రారంభం కాబోతుంది. ఊరేగింపుగా గణనాథుడు ఇక్కడ బాలాపూర్ బొడ్రాయి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఈ వేలంపాట ప్రారంభం అవుతుంది. మనతో పాటు మరొక ఉన్నారు, వారు కూడా ఈసారి వేలంపాటలో పాల్గొనబోతున్నారు. వారి చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి వేలంపాటలో పాల్గొంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇది ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. అంటే బాలాపూర్ లడ్డు అంటే ఎంతో విశిష్టత ఉంటుంది కదా, సో మీరు ఈసారి ఎందుకు అనుకున్నారు ఈ థాట్? నేను మా తమ్ముడు రెస్టారెంట్స్ ఓపెన్ చేసేప్పుడు ఫస్ట్ రెస్టారెంట్ ఓపెన్ చేసాం 2022లో. అప్పుడు అనుకున్నామండి ఇది బాలాపూర్ లడ్డు తీసుకోవాలి ఏ రోజైనా, కానీ ఈసారి కుదిరింది మాకు. మేము లాస్ట్ 3 yearsలో 37 రెస్టారెంట్స్ ఓపెన్ చేసాము దైవానుగ్రహం వల్ల, గణపతి బప్ప. సో ఈసారి తీసుకోవాలని, అందుకే ఈసారి లండన్ నుంచి వచ్చానండి. లండన్ నుంచి లడ్డు కోసం వచ్చారు? ఎస్ అండి, లండన్ నుంచి వచ్చామండి లడ్డు కోసం. గెలుస్తామనుకుంటున్నారు? దేవుని ఆశలు ఎవరికి ఉందో, ఎవరికి అదృష్టం తగ్గుతుందో చూద్దామండి.
చూడొచ్చు. అంటే ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడికి వచ్చి బాలాపూర్ లడ్డును కొనుగోలు చేయడానికి వేలంపాటలో పాల్గొనబోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా ఇప్పటికే అశేషమైన జనసందోహం అయితే ఇక్కడికి వచ్చింది. లడ్డు వేలంపాటను చూడడానికి అయితే భారీ ఎత్తున ఇక్కడ బాలాపూర్ గ్రామం నుంచి కాకుండా నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉంటారు. వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. భారీగా పోలీస్ బందోబస్తు నడుమ అయితే ఈ లడ్డు వేలంపాట కొనసాగుతోంది. అయితే సంవత్సరానికి కూడా వేలంపాట లక్షల్లో పెరుగుతూనే వస్తూ ఉంది. ఈసారి కూడా 35 లక్షల వరకు పలికే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ ఉన్నారు. మొత్తంగా అంటే బాలాపూర్ లడ్డు అంటేనే ఎంతో ప్రత్యేకము. ఫస్ట్ టైం బాలాపూర్ లడ్డు తీసుకున్నటువంటి కొలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ లడ్డూను తన పొలాల్లో ఇంట్లో చల్లుకున్నప్పుడు కూడా తనకు ఆ సంవత్సరం అంతా కూడా ఎంతో సుఖ సంతోషాలు కలిగాయి, ఎంతో అష్టైశ్వర్యాలు కూడా ఆయనను వరించాయి. అప్పటి నుంచి కూడా ఆ ప్రచారం జరిగిన నాటి నుంచి కూడా ఈ లడ్డూకి ఎంతో ప్రాముఖ్యత అనేది వచ్చిందని చెప్పొచ్చు. భారీ ఎత్తున సంవత్సరానికి కూడా వేలంపాట పాడేవారి సంఖ్యతో పాటు లడ్డు ధర కూడా పెరుగుతూ వస్తూనే ఉంది. ఇక ఈ లడ్డు వేలంపాట ద్వారా వచ్చినటువంటి డబ్బునంతా కూడా ఇక్కడ ఈ బాలాపూర్ గ్రామానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా సామాజిక కార్యక్రమాలు చేయడానికి, గ్రామ అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగిస్తామని కమిటీ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఇప్పటికీ బాలాపూర్ లడ్డు వేలంపాటపై అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఎప్పుడెప్పుడు వేలంపాట ప్రారంభమవుతుందా అని కూడా అందరూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. మరో ఈ కాసేపట్లోనే ఊరేగింపు అంటే శోభాయాత్రకు వెళ్ళినటువంటి గణనాథుడు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా వేలంపాట ప్రారంభం కాబోతోంది. దీనికోసం అయితే గ్రామం అంతా కూడా వేచి చూస్తున్నారు. షీలా. రైట్, థ్యాంక్ యూ రస్తా.